ఈగ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో విలన్ సుదీప్ను ముప్పతిప్పులు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. విలన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ ఈగ రియల్ లైఫ్లో విలన్కు చుక్కలు చూపిస్తే రియల్ లైఫ్లో సిక్కోలు ప్రజలపై ఈగలు దండయాత్ర చేస్తున్నాయట. ఈగల బెడదతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకవానిపేట గ్రామస్తులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులపై ఈగలు దండయాత్ర చేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడంతో గ్రామంలో ఈగల బెడద ఎక్కువైపోయింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఈగలే దర్శనమిస్తున్నాయి. బాలకవానిపేట గ్రామంలో కేవలం 60 మంది మాత్రమే నివాసం ఉంటారు. వీరికి గత 10 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఏ ఇంట్లో చూసినా ఈగలే కనిపిస్తున్నాయి. ఈగల బెడదతో వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈగల నుంచి విముక్తి పొందేందుకు గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైద్యాధికారులు గ్రామంలో ఈగల నివారణకు చర్యలు చేపట్టారు. ఈగల బెడద భరించలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోతున్నారట. ఈగల నుంచి ఆరోగ్య సమస్యలు రావడంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇలా నీళ్ళు కూడా తాగలేకపోతాను. గ్యాస్ మీద టీ పెట్టుకుందామని టీ చేసుకోవడానికి కూడా అలివి కాకుండా ఈగలు పడిపోతాను. అన్నం కూడా తినలేకపోతాను. రాత్రి నిద్ర లేదు, పొగులు నిద్ర లేదు. చెట్ల కిందకి వెళ్ళిన మనుషులకి బట్టలకి పట్టేసి మొఖాన్ని కూడా పట్టేస్తాను. ఇలాగా నిద్ర లేక భోజనాలు లేక నానా ఏనాగైతే అయ్యింది. పొద్దుట 9 రోజులు అయ్యింది. వస్తున్నారు ఓరగా మాత్రం ఫోన్ చేసిన మాత్రం వచ్చినారు. ఏగలకి మందులు కొడతేవన్నారు. కొట్టినా సరే ఇంట్లోన మంచాలకి పరుపులకి మరి అన్నం కొండలకి టీ గ్యాలసులకి భోజనం ఆకులు కూడా పని వేసుకొని తింటామని ఆకులు కూడా పట్టేసినవి. తేనె పట్టు పట్టినట్టుగా అలాగే ఏగలు మూగిపోయినవి. తినలేకపోయినాము.